ఉంది. నమస్తే భార్గవ్. చాలా రోజుల నుంచి కూడా ఇది ఒక సీరియల్ ఎపిసోడ్ లాగా కంటిన్యూ అవుతుందని ఒక పులి స్టాప్ పడట్లేదు. కాళేశ్వరం విచారణ గురించి మరో 2 నెలలు పొడిగించారని చెప్పి అంటున్నారు. అసలు కేసీఆర్ని ఇందులో విచారించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, చర్యలు వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి, ఏం చెప్తారు మీరు? ఇప్పుడు కమిషన్కు ఒక స్టిపులేటెడ్ టైం ఇవ్వడం అనేది, కాలపరిమితితో అపాయింట్ చేయడం అనేది ప్రభుత్వం విధి. దాంట్లో ఉన్న ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో, దాంట్లో ఉన్న అంశాలు, వాటి పరిధి విస్తృతిగా మనం సమాచార సేకరణ తీసుకోవాలనుకున్నప్పుడు కానీ, ఇతరత్ర సమాచారం ఇంకా దొరకనప్పుడు కానీ వాళ్ళు పరిధిని పెంచడానికి, అంటే కాల పరిమితిని పెంచడానికి వాళ్ళు రిక్వెస్ట్ చేసింది. కాబట్టి మనం ఒక 2 months ఎక్స్టెండ్ చేసినాం. సో దాంట్లో వాళ్ళ అభిప్రాయం ఏంటంటే, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు కానీ, లేదంటే ఆ రోజు ఆర్థిక శాఖకు సంబంధించిన మంత్రి ఎవరు ఉంటే వాళ్ళు, ఇతరత్ర దానికి పెరిఫెరల్ ఏమంటాం దాన్ని, సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్ అంటారు కదా, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటారు. అంటే పరిసర సాక్ష్యాలు, దాని సుదూర ప్రాంతంలో ఉన్న సాక్ష్యాలను కూడా తీసుకోవాలి. సో మరి ఆ రోజున్న పరిస్థితులు ముఖ్యమంత్రిని కూడా, అప్పుడున్న ముఖ్యమంత్రిని కూడా విచారించాలని కమిషన్ కనుక భావిస్తే డెఫినెట్గా వాళ్ళకు నోటీసెస్, సమన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు కూడా అటెండెన్స్ అవసరం. ఆ రోజు ఆర్థిక శాఖకు సంబంధించి కూడా నిధుల దుర్వినియోగం జరిగింది అనేది ఉన్నది. కాబట్టి ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రి ఎవరుంటే వారిని కూడా మనం, ఆర్థిక శాఖ అనుమతి అనేది ఖర్చును బట్టి మనం ఏమంటారు నిధుల విడుదల అనేది ఉంటుంది. సో ఆర్థిక దుబారాకు కూడా అక్కడ అవకాశం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క అంశం కూడా కూలంకుషంగా కమిషన్ చర్చిస్తుంది. కాబట్టి ఇంత ఎక్కువ సమయం పడుతున్నది. సో ఏదైనా ఊరికనే మనం నిరాధారమైన ఆరోపణలు చేసి ఏదో రాజకీయ కక్ష సాధింపు కొరకు కాకుండా వాస్తవ పునాదుల మీదనే నిర్ణయాలు తీసుకోబడతాయి అక్కడ. ఓకే, గతంలో ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్ల విషయంలో కేసీఆర్ని అంటే నరసింహారెడ్డి అనే కమిషన్ దాన్ని చీఫ్గా పెట్టి ఆయన్ని విచారణ దోషిగా నిర్ధారించి ఆయన సమన్లు పంపించింది కేసీఆర్కి. లేదు అసలు ఈ కమిషనే తప్పు, రాంగు, నువ్వు విచారణ చేయకుండా ఎట్లా నన్ను దోషిగా చిత్రీకరిస్తామని చెప్పి కేసీఆర్ కోర్టును ఆశ్రయించడం, తర్వాత సుప్రీంకోర్టు ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేయడం, మళ్ళీ ఆయనని తీసి వేరే ఆయన్ని పెట్టడం, ఎట్లా చూడాలి దీన్ని అసలు? అంటే ఇప్పుడు ఆ రోజు తనకు మేజర్గా ఏంటంటే, ఉన్న సమాచారాన్ని పబ్లిక్ డిస్క్లోజ్ చేయకూడదు కమిషన్. ఆ గ్రౌండ్స్ మీద వారిని, నరసింహారెడ్డి గారి విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్య చేసిన తర్వాత వారిని తప్పించాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఇక్కడ ఘోష్ కమిటీకి సంబంధించిన అంశంలో ప్రతి ఒక్కటి, డ్యామ్ సేఫ్టీ ఇష్యూస్ నుంచి మొదలు పెడితే దాంట్లో జరిగిన పరిణామాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా స్టడీ చేస్తున్నారు. ఇంజనీరింగ్ చీఫ్ నుంచి మొదలు పెడితే అక్కడ పనిచేసిన అధికారులకు సంబంధించిన అంశాల నుంచి అనుమతులకు సంబంధించిన అంశాల్లో కూడా మనం చాలా కేటగరికల్గా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అది కమిషన్ రికమెండేషన్స్ బేస్ మీద, ఉత్తగానే కేసీఆర్ తప్పు చేసిండనో, లేకపోతే ఈటల రాజేందర్ తప్పు చేసిండనో, ఇంకా ఎవరో ఎక్స్ తప్పు చేసిండో, వై తప్పు చేసిండో మనం అభియోగం మోపితే దానికి విలువ ఉండదు. కానీ నీటిపారుదల శాఖకు సంబంధించిన అధికారులు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడంతోనే మేము ఇదంతా కూడా చేసినామని చెప్పి వాళ్ళు స్వయాన వాళ్ళు ఒప్పుకుంటున్నప్పటికి కూడా ఎందుకు ఇంకా వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడు మనంగా నిర్ణయం తీసుకోవడానికి లేదు, ఇక్కడ సాక్ష్యాలు క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఇప్పుడు దాని రిపోర్ట్ రాకముందే దాని మీద నిర్ణయం ఎట్లా తీసుకోగలుగుతాం? ఒకటి. రెండోది, ప్రిన్సిపల్ సబార్డినేట్ అని ఉంటుంది. ప్రిన్సిపల్ బేస్డ్గా చేసి సబార్డినేట్ నిర్ణయాలను ఏమంటారు, దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. సో ఆ పరిస్థితుల్లో ఎవరు ఆ నిర్ణయానికి కారణం, ఆ తప్పిదానికి నిర్ణయానికి కారణం అనే దాని బేస్డ్గా చర్చ ఉంటుంది తప్పితే మరొకటి కాదు. అంటే ఇంతకాలం ఏం చేస్తుండ్రు అని చెప్పేసి చాలామంది మిత్రులు అడుగుతున్నారు. ఇవి టెక్నికాలిటీస్. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 1.5 years, 6 months, ఇప్పుడు జూన్కి వస్తే 6 months. సో అలాంటప్పుడు ఏంటంటే, మరి మనం ఇప్పుడు కోర్టు ఏ విధంగా పనిచేస్తుందో కమిషన్ కూడా అదే విధంగా పనిచేస్తుంది. సో వాళ్ళు ఒక రికమెండేషన్ చేయాలంటే దానికి తగ్గ సాక్ష్యం ఉండాలి. అదర్వైజ్ ఇప్పుడు భార్గవ్ వచ్చేసి అక్కడ నీటి పంపుల కాడ ఎక్కువ పైసలకు కొన్నాడని చెప్పి నేను రాస్తే, వాట్ వే కనెక్టెడ్ టు ది భార్గవ్? ఆయన మైక్ టీవీలో మోడరేటర్గా ఉన్నాడు, పోయి ఆడ పైపులు కూడా ఎట్లా కొన్నాడు, అసలు మీకు సంబంధం లేదు. అట్లా ప్రతి అంశానికి సంబంధించి ఎస్కలేషన్ ఆఫ్ ది కాస్ట్ ఒకటి ఉన్నది, డ్యామ్కి సంబంధించిన అంశాలు ఉన్నాయి, రీడిజైన్లో లోపాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి, ఒక మల్టిపుల్ యాంగిల్స్లో ఉన్నాయి. కాబట్టి కమిటీకి సంబంధించిన వివరాలు రావడానికి డిలే అవుతుంది అనేది మనకున్న ప్రాథమికమైన సమాచారం. నాటి నాయకుల పేర్లు వినపడతా ఉన్నాయి. అప్పటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న
ఈటల రాజేందర్ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్. ఇప్పుడు ఈ లింక్ ఈ బెల్ట్ అంతా కదిలిస్తే విచారణ ఎప్పుడు జరగాలి, దీనికి చర్యలు ఎప్పుడు తీసుకోవాలి? విచారణనే ఇప్పుడు జరుగుతున్నది, విచారణ జరుగుతుంది. ఇవన్నీ వీళ్ళని విచారించి మీకు పూర్తి స్థాయిలో నివేదిక ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు సెల్ఫ్ ఓన్డ్గా గవర్నమెంటే పోలీస్తోనో లేకపోతే ఇతర గవర్నమెంట్ ఏజెన్సీస్తో చేసేదైతే దానికి ఇంకేం సమయం పట్టేది. కమిషన్ ఎక్స్క్లూజివ్గా ఉన్నది కాబట్టి వాటి మీద సాంకేతిక అంశాలన్నీ కమిషన్ అంటే ఏమంటారు దాన్ని, చట్టబద్ధమైన సమాచారం అది. వితౌట్ రిఫరెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫీషియల్స్ నుంచి తీసుకోకుండా ఏ నిర్ణయం కూడా తీసుకోరు వాళ్ళు, కమిషన్ రిపోర్ట్లో పెట్టదు. సో అది మనకు సెమీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మిగతా నేరం అంగీకరించిన తర్వాతనో నేరం ఏమంటారు తేలిన తర్వాత నిర్ణయాలు తీసుకునేవి అది కోర్టు కాబట్టి కమిషన్కు కోర్టుకు రిలేషన్ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ జ్యుడిషియరీ రిలేటెడ్ కాబట్టి ఎక్కువ కాన్ఫిడెన్షియల్గా లేకపోతే అంటే కాన్ఫిడెన్షియల్గా అనే దానికంటే కాన్ఫిడెంట్గా ఆ సమాచారాన్ని నమ్మొచ్చు. సో అలాంటప్పుడు ప్రభుత్వము లేకపోతే ఇతర వేరే కమిషను కనుక దాంట్లో వేస్తే పొలిటికల్ స్టాంటిటీ అంటారు, లేకపోతే పొలిటికల్గా వాళ్ళు చేసేదానికి ఏదో ప్రయత్నం చేసినట్టు. అందుకనే ఒక ఎక్స్క్లూజివ్ కమిషన్ మనం అపాయింట్ చేసినాం కాబట్టి దానితో వచ్చే వాటితో వాళ్ళు ఇచ్చే రికమెండేషన్స్ని మనం నమ్మొచ్చు. వాటి మీద నిర్ణయాలు తీసుకుంటే మనకు కూడా ఆథెంటిసిటీ ఉంటుంది అనేది ప్రభుత్వం. గతంలో కూడా కేసీఆర్ విచారణకు హాజరు కాలేదు, ఇప్పుడు కూడా హాజరవుతాడో లేదో కూడా తెలియదు. అది కమిషన్కు తర్వాత కేసీఆర్ గారికి సంబంధించిన వ్యవహారం. ఎందుకంటే వారు ఏ సలహా ఇచ్చినా కూడా కమిషన్ ఏ సలహా ఇస్తే దాన్ని పాటిస్తాం అంతే. అందుకనే దీంట్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదని కదా మనం అట్లా చేసింది. రెండవది, సహకరించకపోతే చట్ట ప్రకారం న్యాయ ప్రకారం ఎలాంటి ప్రొసీడింగ్స్ ఉంటే వాటిని మూవ్ అవుతారు అంతే. దానికి సంబంధించి ఈటల రాజేందర్ని ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నట్టు? ఈటల కేసీఆర్కి కొంత అప్పుడు బాగా గ్యాప్ ఉంది అనే చర్చ ఉంది కదా, అంటే సపోర్ట్ చేస్తుంటాడా? ఫస్ట్ కాళేశ్వరం రీడిజైన్ అప్పుడే ఫినాన్షియల్ పర్మిషన్స్ ఇవ్వడం అనేది కూడా లయబిలిటీ ఉండవచ్చు, వాళ్ళు పిలిచే కారణం అది అయి ఉండవచ్చు. ఆ రోజు ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు గారు కూడా ఉండవచ్చు. అసలు నేనేంటంటే ఎవరి టెక్నికాలిటీస్ తెలిసిన వాళ్ళు చెప్పినా కూడా తొమ్మిడిహెట్టి, ఎల్లంపల్లి, ఏది మన చేవెళ్ళ, ఈ ప్రాజెక్ట్ అనేది వయబుల్ ప్రాజెక్ట్. దాన్ని కింది నుంచి తీసుకురావడం వచ్చిన సమస్యలు, ఇంత పెద్ద ఎత్తున ఖర్చు కావడం, దీని వెనుక అంత ఆర్థికంగా రాష్ట్రాన్ని నష్టం చేయడానికి చేసిన చర్య తప్పితే మరొకటి కాదని మొదటి నుంచి మేము మొట్టుకుంటూనే ఉన్నాం. ఒకవేళ కేసీఆర్తో పాటు ఈటల రాజేందర్ కూడా తప్పు చేసి అనుమతులు ఇచ్చి ఇష్టం వచ్చినట్టు చేస్తే లయబుల్ అవుతారు, డెఫినెట్గా లయబుల్ అవుతారు ఎవరైనా సరే. ఇప్పుడు తప్పు చేసిన తర్వాత నేను ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి పోయినంత మాత్రాన అది ఉండదు కదా. అయితే కేంద్రంలో పార్టీ ఉంటే ఇప్పుడు కేంద్రంలో ఉన్న వాళ్ళు తప్పు చేస్తే, ఇప్పుడు మధ్యప్రదేశ్ మంత్రి మన ఒక మహిళా మిలిటరీ అధికారిని ఒక కామెంట్ చేసింది, సుప్రీంకోర్టు క్షమాపణ కూడా నిరాకరించింది కదా, ఒక 3 men కమిటీ వేసింది కదా, వేసి ప్రొసీడింగ్ తీసుకున్నది కదా. కాబట్టి తప్పుకు పార్టీ ప్రభుత్వం ఉండదు. ఎవరు తప్పు చేసినా, అది రాష్ట్రపతి తప్పు చేసినా ఎక్స్క్యూజ్ ఉండదు, కామన్ మెన్ తప్పు చేసిన ఎక్స్క్యూజ్ ఉండదు, ఎక్స్క్యూజ్ అనేది ఉండదు. రెండోది, వీళ్ళు గుడ్డిగా కేసీఆర్ చెప్పినట్టు నమ్మినరా, ఎవరైనా ఇంజనీర్ చెప్పినట్టు నమ్మినరా, లేకపోతే ఇంకెవరి కోసం నమ్మినరా అనే విషయం పక్కన పెడితే, అప్పట్లో నేను బాగా మీరు చూస్తుంటారు కదా, మీరు కూడా అడుగుతుంటారు కదా, కాళేశ్వరంలో మాకు మా నియోజకవర్గం ఆయన ఒక ఆయన అన్నాడు, ఇప్పుడు తలకాయ మీద ఆయన నీళ్ళు పోసుకుంటే కాళ్ళు దడుస్తాయి కానీ తాత కాళ్ళకాడ నీళ్ళు పోస్తే తలకాయ ఎట్ట దడుస్తుందో అన్నాడు ఒక పెద్ద ఆయన. అది మేము దాన్ని చాలా ఫేమస్గా, ఆయన మనోడు స్నానం చేయడానికి తల నుంచి నీళ్లు పోయలే, కాళ్ళ నుంచి నీళ్లు పోసుకున్నాడు. సో ఇక తడవడానికి ఎంత కష్టమైందో చూడు, అందుకనే వైట్ ఎలిఫెంట్ అయింది అది. కాబట్టి ఎప్పుడు కూడా ప్రకృతికి విరుద్ధంగా మనం ఏం చేసినా కూడా అది నిలవదు. సో అక్కడ జరిగింది అదే. కరెక్ట్గా 3 సంవత్సరాలకే అది మూలపడ్డది. 4వ సంవత్సరంలో వాళ్ళ కూటమి వచ్చి వాళ్ళని మూలపడేసింది. కాబట్టి ప్రజల ఆస్తులను, ప్రజల ఏమంటారు ధనాన్ని దుర్వినియోగం చేయడం అనేది తప్పు. కాబట్టి దానికి సంబంధించి ఉంటుంది. సరే, ఎప్పటి వరకు అవుతుంది, ఏం వరకు అవుతుంది అనేది ఇక దానికి న్యాయ వ్యవస్థ మీద ఉన్న అంశాలను బేస్ చేసుకొని ఉంటుంది, అది మనం డిసైడ్ చేసి. కాళేశ్వరం విచారణలో మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 బ్యారేజీల మీదనే విచారణ కొనసాగుతుంది కానీ
అసలు కాళేశ్వరం మొత్తం మీద ఎందుకు విచారణ జరగట్లేదు? మొత్తం కూడా ఓన్లీ 10% ఇక్కడ విచారణ జరుగుతుంది, 90% వదిలేసిర్రు. అది మెగా కృష్ణారెడ్డికి సంబంధించిన ప్రాజెక్టు, ఆయన కట్టిండు, ఆయన ఇన్వాల్వ్ అయ్యిండు అని చెప్పి అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అక్రమం జరిగింది అని అంటే ప్రతి దగ్గర ఉంటుంది, అక్కడికే పరిమితం కాదు. ఆ 3 డ్యాములు నిజంగా కూడా ఒక డ్యామ్ కొంచెం ఏదో కొంత సేఫ్గా ఉన్నట్టుంది, మిగతావన్నీ కూడా కొన్ని సమస్యల్లోనే ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఈ మేడిగడ్డ డ్యామ్ ఇప్పుడు 7 పిల్లర్స్ మనం రిడ్యూస్ చేయాల్సి వస్తున్నది. దానికి 2000 కోట్ల పైసలకు అవుతుందని ఒక ప్రాథమిక అంచనా ఉన్నది. మా ఇరిగేషన్ శాఖ మంత్రి గారు అంటున్నారు, ఉత్తమ్ గారు అంటున్నారు, దానికి పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది, మళ్ళీ దాన్ని రిడ్యూస్ చేయాలంటే కూడా చాలా సమయం కూడా తీసుకుంటాం. అట్లని చెప్పి మనం ట్యాంక్ నింపినట్టుగా దాన్ని నింపితే మళ్ళీ కింది లోతట్టు ప్రాంతాలకు మళ్ళీ సమస్య అవుతుంది. కేసీఆర్ కట్టిండు కాబట్టి మేము ఎందుకు కంప్లీట్ చేయాలనే ధోరణిలో ప్రభుత్వం ఏమైనా ఆలోచన, ఎందుకు దాన్ని ఆల్టర్నేటివ్ కూడా చేయొచ్చు కదా, మళ్ళీ దాన్ని వినియోగించవచ్చు, ప్రత్యామ్నాయంగా వినియోగించే అవకాశం కూడా లేకపోలేదు. అది వేరే డైరెక్ట్ ఏమంటాం దాన్ని, కొంతమంది సుందిళ్ళ నుంచి అని, కొంతమంది ఇంకో ప్రాంతం నుంచి అని తీసుకోవచ్చు అని చెప్తున్న పరిస్థితి ఉన్నది. కానీ ఏదేమైనా కూడా ఇవి మళ్ళీ రిడ్రెస్ చేసుకోవాల్సిందే కదా. ఇవి ఏది మన మేడిగడ్డ సుందిళ్ళకి సంబంధించి అయితే మనం రిడ్రెస్ చేసుకోవాల్సిందే, లేకపోతే అవి నింపడానికి అవకాశం లేదు. సో చివరిగా చెప్పండి, ఇందులో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం మీద అవినీతి చేసిన వాళ్ళు, లేకపోతే 1,00,000 కోట్లు తిన్నరు అని చెప్పి మీ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కూడా చాలాసార్లు మాట్లాడాడు, జైలుకు పంపిస్తాం, 1,00,000 కోట్లు కక్కిస్తామన్నారు. బాధ్యులైన వారిని ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? 100% ఉంటాయి, ఎవరిని కూడా వదిలేసేది ఏమి ఉండదు దాంట్లో. అన్నిటికంటే ముఖ్యంగా ఇక కమిషన్ వేసింది ఎందుకు పర్యాసాలక, ఒక లీగల్ కమిషన్ వేసింది ఎందుకు, ఏమో ఆటలాడుకోవడానికి కాదు కదా. ఇక్కడ కాంప్రమైజ్ అవుతున్నాడు రేవంత్ రెడ్డి అనే, కాంప్రమైజ్ అవుతున్నాడా కఠినంగా ఉన్నాడా అనేది రేపు తెలుస్తుంది. ఇప్పుడు నిర్ణయము తీసుకున్నాక తెలుస్తుంది. ఇప్పుడు ఇంత అవినీతి అక్రమాలు చేసి కూడా వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతారో చూస్తున్నాం కదా. వాళ్ళే అవినీతి అక్రమాలు చేసి మళ్ళీ ప్రభుత్వం మీద అవినీతి అక్రమాలు అని చెప్పి ఇన్ని వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి, ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి కూడా రాష్ట్రాన్ని దివాలా తీసిన తర్వాత కూడా తగుదునమ్మా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్న తీరు రేపు తెలుస్తుంది, వాళ్ళు ఏమేమి అవినీతి చేసింది, అక్రమాలు చేసింది. కమిషన్ రిపోర్ట్ వచ్చినాక కానీ దాని మీద మాట్లాడితే లెక్క ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం చేసినా కూడా ఆరోపణ లెక్కనే ఉంటుంది. రెండేళ్ళ కావస్తున్నది. కమిషన్ రిపోర్ట్ ఆల్మోస్ట్ ఏ కమిషన్ అయినా మినిమం 2.5 years ఉంటాయి మామూలుగా. ఇది ఇంకా పెద్దది, ఆర్థిక నేరానికి సంబంధించిన అంశం, టెక్నికాలిటీస్ కూడా దాన్ని చూడాల్సి వస్తుంది. కాబట్టి అంత సింపుల్గా ఉంటుంది అనుకోవడం కూడా తప్పే నా దృష్టిలో. కాబట్టి సరైన సాంకేతిక ఆధారాలతో పాటు గణాంకాలతో పాటు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటే మంచిది. అట్లా అని చెప్పి ఈ ఒక్కరిని ఎన్నికతోనూ అయిపోయేది ఏం కాదు కదా. అది ఎప్పటికైనా అది కమిషన్ నెగ్గు తేలుస్తుంది, దానికి సంబంధించిన రికమెండేషన్ మీద చర్యలు ఉంటాయి. ఆ చర్యలు ఎప్పుడైతే ఏంటి ఓకే. కాబట్టి దాని విషయంలో డ్రాగ్ ఆన్ చేసడం ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ప్రభుత్వమే లాగ్ చేస్తున్నది, విచారణని పొడిగిస్తున్నది. ఇప్పుడు కమిషన్ ఐ కాంట్ డిక్టేట్. మీరు ప్రభుత్వం తలుచుకుంటే కేసీఆర్ని తీసుకొచ్చి విచారణ చేసే అట్లా చేయకూడదు. అది పద్ధతి కాదు కదా. ఓకే, మిమ్మల్ని బెడ్రూమ్ల నుంచి గుంజుకొని వేరు కదా, అది వాళ్ళ చట్టం, అది కేసీఆర్ చట్టం. లేకపోతే వీళ్ళు అంటారు కదా, ఇప్పుడు మన రేవంత్ గారి రాజ్యాంగం అంటారు. రేవంత్ గారి రాజ్యాంగం, అంబేద్కర్ రాజ్యాంగం. కేసీఆర్ రాజ్యాంగం అట్టుండదు. కోదండరామన్ అయినా సరే నడి మధ్య రీతి అయినా తాళాలు వాళ్ళకి కొట్టుకొని ఎత్తుకపోతారు. మందకృష్ణను ట్యాంక్ బండ్ మీదకి తీసుకుపోయి 4 రోజులు జైల్లో పెట్టినట్టు, రేవంత్ రెడ్డి గారిని డ్రోన్ ఎగిరేసిండ్రని చెప్పి జైల్లో పెట్టినట్టు అట్లా ఉండదు. ఇది అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసరిస్తారు రేవంత్ రెడ్డి. కాబట్టి అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లా, తప్పు లేకపోతే వాళ్ళకి పూలదండలు వేస్తాం, తప్పులు ఉంటే మాత్రం అరదండాలు తప్పవు. చివరిగా చెప్పండి, ఏం చెప్తారు కాళేశ్వరం విచారణ గురించి? దయాకర్ ఏం చెప్పదలుచుకున్నాడు? కాళేశ్వరంలో తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష, ఏ పార్టీ వారైనా పర్లేదు, నథింగ్. ఇక దాని మీద దాది లెక్క కాదు. ఎందుకంటే అది రాహుల్ గాంధీ గారు కూడా దాని మీద స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, రేవంత్ రెడ్డి గారు పదే దాని మీద చర్చ పెట్టిండ్రు. మేము మాలాంటి వాళ్ళం అక్కడ అక్రమాలు జరుగుతున్నాయని చెప్పినాం. కాబట్టి అక్రమాలు లేవు అని చెప్పలేము. ఇప్పుడు ఉన్నాయా లేవా అనేది కమిషన్ తేలుస్తుంది. అది మేము చెప్పిందే వాస్తవం అని వస్తుందని మేము అనుకుంటున్నాం. వాళ్ళు కరెక్ట్ చేసినాం అనుకుంటారు. ఏదో చిన్నది 1-2 తప్పులు అని అంటున్నారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టే వైబుల్గా లేకుండా పోయింది. కాబట్టి
డెఫినెట్గా కాళేశ్వరంలో ఎవరు తప్పు చేసినా వాళ్ళకి సంబంధించి చర్యలు ఉంటాయనేది మాత్రం సుస్పష్టం. రైట్ అన్న, థ్యాంక్ యూ. సో ఇది దయాకర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఖచ్చితంగా కాళేశ్వరంలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, దాంట్లో కమిషన్లు తీసుకున్న వాళ్ళు, దాంట్లో అవినీతి చేసిన వారు, ఏ పార్టీ వారున్నా ఎంత పెద్దవారున్నా కూడా ఖచ్చితంగా విచారణలో నిగ్గుదేలుతుంది, శిక్ష కూడా పడుతుంది, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు చెప్తున్నారు.